ప్రేమించిన వాణ్ణి కోల్పోయిన బాధ ఎవరికీ అర్థం కాదు. ఏడవద్దక్కా. ఏడిస్తే ఏది సరవుతుంది చెప్పు. ఏం చేసినా ఏది సరికాదు. దానివల్ల మనసు తేలికపడదు. ఏడిస్తే ధైర్యం కూడా తెచ్చుకోలేము. ప్రేమ కలిగించే నొప్పి నీకు తెలీదు నిధి, నీకు తెలీదు. వద్దు, నీకిది తెలియదు కూడా. నిన్ను అనుభవిస్తున్న బాధ నాతోనే ఆగిపోవాలి. నిన్ను కాటేయకూడదు. నా చెల్లి సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. చూడు, నీ బాయ్ ఫ్రెండ్ని నువ్వు నాకు పరిచయం చేయకపోవచ్చు, కానీ నా పరిస్థితి చూసిన తర్వాత నీకెన్నో విషయాలు అర్థమయ్యాయి కదా. ఏ కారణానికి నా పరిస్థితి నీకు రాకూడదు. ఏదైనా ఆలోచించి అడుగు వేయాలి, సరేనా? ఇక ఆలోచించడానికి ఏముందక్క? నువ్వు పడుతున్న బాధే నేను అనుభవిస్తున్నాను. ప్రేమించే సంతోషాన్ని నీతో అనుభవించాను. ఇప్పుడు కోల్పోయిన బాధ నీతోనే, కానీ ఇది ఎప్పటికీ నీతో పంచుకోలేనక్క. ఒక వారం ముందు ఇదే చోట మనం వేసిన ప్రతి అడుగు ఎంత సంతోషాన్ని ఇచ్చింది కదా. కానీ ఒకే ఒక్క వారంలో అంత పాడైపోయింది. ఈ గడ్డి కూడా ముళ్ళులాగా అనిపిస్తున్నాయి. గడ్డిలాగే ఉందక్క, కానీ మనకి గుచ్చుకున్న ముళ్ళు మనం ఎక్కడ కాలు పెట్టినా గుచ్చుకుంటుందంతే. ఎందుకిలా? ప్రేమించేది కలలు కనడానికి అన్నప్పుడు ఆ కలల్ని మన నుండి ఎందుకు లాక్కోవాలి? ప్రేమని కలిగించేది, ప్రేమించే వారిని కలిపేది దేవుడే అన్నప్పుడు ఆ ప్రేమలో బాధ ఎందుకు పెట్టాలి? అక్క, కృష్ణుడు చిటికని వేలుతో కొండని ఎత్తాడు, కానీ రాత చిటికని వేలు పట్టుకొని తోడుండే అవకాశమే దొరకలేదు. ఆమె ఎదలో ఎంత బాధ కలిగిందో ఎవరూ ఆలోచించలేదు. కానీ ప్రేమ అన్న వెంటనే వాళ్ళిద్దరినీ గుర్తు చేసుకుంటారంతే. ఇదే కదక్కా సత్యం. ప్రేమని దేవుడే పోగొట్టుకున్నాడంటే ఇక మనం ఎవరిని అడుగుతాం? మనమేం లెక్కక్క. నువ్వన్నీ ఇవెప్పుడు తెలుసుకున్నావు? పరిస్థితులన్నీ నేర్పిస్తాయక్క. ఈ ఇంట్లో అందరి మాటకి విలువ ఉంది, కానీ నా మాటకి మాత్రం కొంచెం కూడా విలువ లేదు. నిన్న మొన్న వచ్చిందా నిత్య, తనకందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇలా వదిలేది లేదు. తనకి నా సంగతి చూపిస్తాను. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలి. ఇదే సరైన టైం అనిపిస్తోంది. చెప్తాను. హలో, ఏంటి తేజస్ నువ్వు? ఇంత జరిగితే నాతో ఒక మాట చెప్పాలి కదా. ఛ, తప్పు పనిచేసావు తేజస్. తేజస్? నా తేజస్ మాట్లాడుతున్నాడా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? నేను అడిగానని చెప్పు. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. కట్ చేయకండి. ఫోన్ ఇవ్వండి. నా తేజస్ ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఇవ్వండి, మాట్లాడాలి. ఇవ్వను. ఎందుకు? నీ దగ్గర ఫోన్ లేదా? నా ఫోనే ఇవ్వాలా? లేదు, తను నా నెంబర్ని బ్లాక్ చేశాడు. ఒక్కసారి మాట్లాడతాను. దయచేసి ఫోన్ ఇవ్వండి. తేజస్, తేజస్ అన్న పేరు వినగానే నీ లవర్ తేజస్ అనుకున్నావా? ప్రపంచంలో తేజస్ అన్న పేరు ఒకరికే ఉంటుందా ఏంటి? అయినా అతని పేరు వినపడగానే కుక్క పిల్లలాగా పరిగెత్తుకొచ్చేసావు. నీకేం అనిపించదా? యాక్చువల్లీ
నా చిన్నమ్మ కొడుకు పెళ్ళాం, దాని తమ్ముడు, ఆ తమ్ముడికో ఫ్రెండ్, వాడి పేరు తేజస్వి అంట. వాడు ఫోన్ చేశాడు. వాడు ఇంజనీరింగ్ చేశాడు, చేతి నిండా జీతం వచ్చే ఉద్యోగం. కానీ లాస్ట్ మూమెంట్లో ఉద్యోగం పోయింది. అందుకే బాధపడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫోన్ ఆన్ అయింది కదా, అందుకే వాడితో మాట్లాడుతున్నాను. ధైర్యం చెప్తున్నాను, అర్థమైందా? తేజస్ అంటే ఎవరో తెలిసిందా? నువ్వు నిప్పు అని చూసుకో వెళ్ళు. సారీ, నేను నిజంగానే నా తేజస్ అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. నిత్య, నీకు మా మా లేవా? ఏంటలా అంటే? మానం, మర్యాద. అమ్మ నాన్న లేకుండా పెరిగిందాను కదా, అందుకే సిగ్గు, మానం, మర్యాద ఇవన్నీ ఎవరు నేర్పలేదనుకుంటా. పాపం. అది కాదు, ఒకరిని ప్రేమించి పెళ్లి రోజున వాడు వదిలేశాడని ఇంకెవరినో పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆ అబ్బాయి పేరు విన్న వెంటనే నావాడా నావాడా అని వచ్చి అడుగుతున్నావు కదా. ఆ మూడు ఉండుంటే ఇలా అయ్యేదే కాదు. మీరు చెప్పిన టాబ్లెట్స్ అన్నీ తీసుకొచ్చాను సార్. థ్యాంక్ యూ. ఇవి ప్రెగ్నెన్సీకి తీసుకునే టాబ్లెట్స్ కదా? ఎవరికి సార్? అది డార్లింగ్, ఎవరికి తెచ్చింది ఈ టాబ్లెట్స్? నిత్యకని ఏమైనా నోరు జారు అన్నానంటే ఇష్యూ అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఇవన్నీ ఇంటికెందుకు తెచ్చింది ఇప్పుడు? డాక్టర్కి ఇల్లు మఠం అని వ్యత్యాసం ఉంటుందా? ఎక్కడైనా డ్యూటీ చేయాల్సిందే కదా. ఒక పేషెంట్ ఉన్నారు, వారికి పదే పదే హాస్పిటల్కి రావడం కుదరదు. అందుకే నేనే వెళ్తూ టాబ్లెట్స్ ఇచ్చి వెళ్దామని. అయ్యో, అడ్రస్ చెప్తే నేనే తీసుకెళ్ళిచ్చేదాన్ని సార్. లేదు, వెళ్తూ నేనే ఇచ్చి చెకప్ చేసి వెళ్ళాలి. ఓహోహోహో, ఊళ్ళో అందరి గురించి ఆలోచిస్తావు, మరి నీ గురించి? నీ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అలా అడిగితే అర్థం కాదు లచ్చి. అతి త్వరలో మీరు ఆలోచించాలని చెప్పాలి. అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది. అవునా కర్ణ? కరెక్ట్. అప్పుడే ఆలోచించడం మొదలు పెట్టేస్తాడు నా డార్లింగ్. అంతేనా? మరే. పాపం కదా, సిగ్గుపడ్డాడు అనుకుంటాను. సిగ్గు పోగొట్టడమే కదా మన పని.